చెప్పినట్లుగానే సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హిట్ కొట్టారా? సందీప్ కిషన్ ఫ్యాంటసీ మూవీ సెట్ అవుతుందా? సందీప్ కిషన్ నటన, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఈ మూవీ ఎలా ఉంది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఊరి పేరు భైరవకోన మూవీ రివ్యూ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. యంగ్ హీరో సందీప్ కిషన్ కు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. కుర్రాళ్లలో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే సందీప్ కిషన్ ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. ఈ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఈ ఊరి పేరు భైరవకోన. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే, కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఊరి పేరు భైరవకోన విశ్లేషణలో డైరెక్టర్ కొంత తడబడ్డాడు. ఏదైనా కథ చెప్తే అది మనదే ఉండాలి. హీరో పాత్రలో మనల్ని మనం ఊహించుకోగలగాలి. కథలోని మెయిన్ కాన్సెప్ట్ కి కనెక్ట్ కాగలగాలి. ఎంత ఫ్యాంటసీ జానర్ అయినా దానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఆనాటి పాతాళ భైరవి నుండి జగదేక వీరుడు, అతులోక సుందరి వరకు, అమ్మోరు నుండి అరుంధతి వరకు అన్ని ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసిన చిత్రాలే. ఆఖరికి మొన్నటికి మొన్న వచ్చిన బింబిసారా కూడా ఈ కోవకే చెందుతుంది. ఎమోషనల్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినా ఫ్యాంటసీ చిత్రాలు ఏవి బాగా ఆడిన దాఖలాలు లేవు. దురదృష్టవశాత్తు ఊరి పేరు భైరవకోన కూడా ఇదే కోవలోకి వచ్చే చిత్రం. అలా అని భైరవకోనలో ఎంగేజింగ్ కంటెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అక్కడక్కడ చైరెడ్జిపై కూర్చోబెట్టి టెన్షన్ పుట్టించే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ లాజిక్ కి చాలా దూరంగా ఎమోషన్ మిస్ అయిన ఆ సీన్స్ భైరవకోనని గట్టెక్కించలేకపోయాయి. భైరవకోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడంతో ఓ మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడి నుండి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్లిపోతుంది. నటీనటుల పనితీరు చాలా బాగుంది. అందరూ వాళ్ళ పాత్రలలో ఒదిగిపోయారు. తెలుగులో ఎప్పటికైనా ఓ మంచి సక్సెస్ కి అన్ని అర్హతలు ఉన్న హీరో సందీప్ కిషన్. సినిమా కోసం సందీప్ ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు. భైరవకోనలో కూడా ఈ కష్టం కనిపించింది. కాకుంటే లుక్ పరంగా మాత్రం పెద్దగా గుడ్ వర్క్ జరగలేదు. ఇక భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ అదరగొట్టింది. కావ్య ధాపర్ కి కూడా కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరకడం విశేషం. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటులు పర్వాలేదు. చివరిగా డైరెక్టర్ విఐ ఆనంద్ కాస్త తెలివి తగ్గించుకొని కథలు రాసుకుంటే మేకర్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించగలడు. కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రంలో తప్ప ఎక్కడా ఆనంద్ తన కథని సింపుల్ గా చెప్పింది లేదు. ఇదే అతనికి అతి పెద్ద మైనస్ గా మారుతుంది. ఆఖరికి భైరవకోనలో కూడా ఇదే రిపీట్ అయింది. ఊరి పేరు భైరవకోన మేమిచ్చే మూవీ రివ్యూ రేటింగ్ 3. ఊరి పేరు భైరవకోన మూవీ రివ్యూ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.